నేను వార్ 2 టీజర్ వచ్చినప్పుడు అంత ఆశాజనకంగా లేదని చెప్పాను. అందుకు కారణాలు కూడా పంచుకున్నాను. ఏమీ లేక ఇలా పరమ చెత్తగా కత్తిరించారనుకున్నా. అంతేకాకుండా సాంఘిక మాధ్యమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన ప్రతినాయకుడిని ఊదరగొడుతుంటే నేను కూడా అంతే కదా అనుకున్నా. కానీ ఇప్పుడు ట్రైలర్ వచ్చి ఏం చెప్పింది? వివరాల్లోకి వెళ్ళకముందు మేము 5,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాము. మీ ఈ తెలుగు విశ్లేషకుడు పొన్నరాల్ని విస్తృతంగా 10 మందికి చేరాలంటే మీరు ఈ పొన్నరంని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి అంతే. వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు వార్ 2 ట్రైలర్ కేవలం కనువిందు మాత్రమే చేయకుండా వార్ 2 కథా కథనాల పట్ల విపరీతమైన స్పష్టతనిచ్చిందని నా అంచనా. ఇది గూఢాచారి శైలి తెరాటకం కాబట్టి మనకు చూపించేది ఒకటి, అక్కడ అసలు జరిగేది ఇంకొకటి ఉండొచ్చు. అసలు ఈ వైఆర్ఎఫ్ గూఢాచార తెరాటక విశ్వంలో తెరాటకాల మధ్య ఇప్పటి వరకు కథా కథనాలైతేనేమి అలానే పాత్రలు ఓవర్లాపే కాలేదు. ఇప్పటి వరకు ఈ విశ్వంలో వచ్చిన తెరాటకాల్లో ఏమేం పాత్రలు క్రాస్ ఓవర్ అయింది ఒకసారి చూద్దాం. ఊరికే పఠాన్‌లో తనను కాపాడేందుకు టైగర్ వచ్చాడు. టైగర్ 3లో పఠాన్ వచ్చి ఇప్పుడు టైగర్‌ని కాపాడాడు. దీన్ని దూర్చడం కోసం కథా కథనంలో సృజనాత్మకత ఏమీ తీసుకురాలేదు. ఇది కేవలం అభిమానులను అలరించడానికి మాత్రమే. కానీ ఒక్క అధికారి అశుతోష్ రాణా గారి పాత్ర లూత్రా తప్పితే ఈయన పఠాన్‌లో జిమ్ కబీర్ ఒకే సమయంలో దళంలో చేరారని ఇద్దరు అత్యుత్తమ వీరులు అని సెలవిచ్చారు. అలానే జిమ్ ఎందుకు భారతదేశానికి వ్యతిరేకంగా మారాడని కారణం కూడా మనకు పంచుకున్నారు. మనం చూసేసాం కూడా. అలానే టైగర్ 3 పోస్ట్ క్రెడిట్ సన్నివేశంలో లూత్రా కబీర్ కి దేశం చాలా ప్రమాదకర శత్రువును ఎదుర్కొంటుంది, తనను అడగకూడదని అడుగుతున్నానని చెబుతారు. ఇలా ఉన్నప్పుడు టైగర్ 3 అంతిమంలో చెప్పిన ఆ భారతదేశపు ప్రమాదకపు శత్రువు తారకే అనుకున్నాం. అందుకే తారక్ ప్రతినాయకుడని నిర్ధారణకు వచ్చేసాము అందరం. కానీ ఈ ట్రైలర్ చూసిన తరువాత కబీర్ రోగ్ సైనికుడిగా మారి ఆ విపత్తును తప్పించేందుకు ఎంత దూరమైనా పోయి అతనే ప్రమాదకరంగా మారినట్లు, అది కూడా తనను అలా మారమన్న లూత్రానే కబీర్ ముఖం మీద ఉమ్మేయడం ఆశ్చర్యం వేసింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్‌ది ప్రతినాయకుడి పాత్ర కాదని ట్రైలర్ ద్వారా చెబుతున్నారు. తారక్ విక్రమ్ పాత్ర దేశం కోసం కబీర్ లాంటి సైనికుడిని కూడా పోరాడేందుకు సిద్ధమయ్యే చిచ్చరపిడుగు పాత్ర అన్నట్లుగా చూపించారు. ఇద్దరు పరమ దేశభక్తులు, కానీ వారు ఎంచుకున్న దారులు వేరు. అలా వారి మధ్య జరిగే యుద్ధమే ఈ వార్ 2గా తెలియజేశారు. ట్రైలర్‌లో లేనిది తెరాటకం చివర్లో హఠాత్తుగా దేశానికి ఆ ప్రమాదకర విపత్తు తారక్ విక్రమ్ పాత్రేనా ఇంకెవరన్నానా అనేది మనం వేచి చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారు? క్రింద కమెంట్స్‌లో నాకు తెలియజేయండి. వార్ 2 ట్రైలర్ చూస్తే కథలో ఒళ్ళు పులకరించే గొప్ప పోరాటాలకు, ఉద్రేకపూరిత సంభాషణలకు, ఉద్వేగాన్నిచ్చే నాటకీయత, ఉద్రిక్తతను పెంచే సన్నివేశాలు ఈ కథనంలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తుంది. వైఆర్ఎఫ్ గూఢాచారి తెరాటక విశ్వంలో పోరాటాలు ఎప్పుడు కొత్తగా విరోచితంగా ఉంటాయి. అదే పందాను పాటిస్తూ చాలా నూతనంగా విమానం మీద చూపించిన పోరాట దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. అది హృతిక్‌కి కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌కి పెట్టడం వల్ల ఇందులో ఆయనదే ప్రధాన కథానాయకుడు పాత్రేమో అనేంత గొప్పగా ఉండింది. ఇందులో తారక్ పాత్ర విక్రమే మంచోడుగా చూపించడంతో అసలు హృతిక్ కబీర్ పాత్రే ఇందులో ప్రతినాయకుడేమో అని అనిపిస్తుంది. మనల్ని అలా ఆలోచింప చేయాల్సిన అవసరం లేకుండా కబీర్ తన ప్రేయసి కియారా అద్వానీతో కూడా పోరాడుతున్నాడు. మీరేమనుకుంటున్నారు? మళ్ళీ క్రింద కమెంట్స్‌లో నాకు తెలియజేయండి. పూర్తిగా నిరాశపరిచిన టీజర్‌కి ఇంతలా ఆలోచనను పూరించిన ఈ ట్రైలర్‌కు సంబంధమే లేదు. ఈ తెరాటకం పట్ల విపరీతమైన ఆసక్తిని పెంచేలా చేసింది. ఇది చూసేసరికి ముఖ్యంగా ఆ విమానం మీద పోరాటం తారక్‌కి పెట్టడంతో ఇది విజయవంతమైతే ఖచ్చితంగా హిందీ ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ మళ్ళీ సుపరిచితమయ్యి తర్వాత వచ్చే తన తెరాటకాలకు హిందీ ప్రేక్షకుల్లో ఎదురు చూపుని సృష్టించేందుకు విపరీతంగా దోహదపడేలా ఉంది. అంత బాగుంది. కానీ నాకు ఒక్కటే బాగాలేదనిపించింది. బాగాలేకపోవడమే కాదు, అసహ్యంలా అనిపించింది. తారక్ చేత హృతిక్‌ని ఉరిమి చూడడం. సన్నివేశం ఏదైనా భయపడేవాడిని ఉరిమి చూస్తే ప్రేక్షకులకు ఉద్వేగాన్నిస్తుంది. కానీ అదే భయపడని, అది అలా పూర్తి స్వాగ్‌తో ఉన్న హృతిక్ కబీర్ పాత్రను ఉరిమి చూస్తే, బెదిరిస్తే అపహాస్యంతో నవ్వొస్తుంది. నాకు కూడా అక్కడ నవ్వొచ్చింది. అసలు తెరాటకంలో ఆ సన్నివేశంలో హృతిక్ భయపడినట్లు పెట్టుంటే పర్లేదు కానీ ట్రైలర్‌లో చూపించినలాగే ఉంటే మాత్రం చాలా అసహ్యంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే నా ఆసక్తి విపరీతంగా పెరిగింది. నువ్వు తెరాటక పిచ్చోడివి, నువ్వు ఎలాగో చూస్తావు కదా అంటే నిజమే. కానీ అలా చూడడం వేరు, ఇలా ఆసక్తితో ఎదురుచూపుతో చూడడం వేరబ్బా. ఇదంతా సరే కానీ ఎదురుగా వస్తున్న కూలీని ఎదుర్కొనే దమ్ము ఇప్పుడు ఉందా లేదా అని మరో పునరంలో మాట్లాడుకుందాం. వార్ 2లో దేశానికి విపత్తు ఉందా లేదా తేల్చడం కష్టమేమో కానీ వార్ 2కే ఒక ప్రమాదకర విపత్తు కూలీ రూపంలో ఉందా లేదా అని ఆ మరో పునరంలో మాట్లాడుకుందాం. మరెన్నో తెరాటకాల విశేష విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ
ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.